మేము ఎలా ఉంటామో, మేము బ్రదర్స్ ఎలా ఉంటామో, మేము అందరూ ఎలా ఉంటామో, ఫ్యామిలీ మెంబర్స్ ఎలా ఉంటామో అందరికీ తెలిసిన విషయం ఇది. అయినా సరే ఎవరి ఇష్టం వాళ్ళు. భరత్ను అనాథ శవంగా వదిలేసిన రవితేజ ఫ్యామిలీ. భరత్ లైఫ్ స్టోరీలో షాకింగ్ విషయాలు. మాస్ మహారాజ్గా పేరు తెచ్చుకున్న రవితేజకు ఆ పేరు అంత ఈజీగా ఏమీ రాలేదు. కష్టపడి చిన్న చిన్న వేషాలు సినిమాలో వేస్తూ అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తూ హీరోగా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నేడు ఈ స్థాయికి ఎదిగాడు. సినిమాల్లో అవకాశం రావడం ఒకెత్తైతే దాన్ని నిలబెట్టుకోవడం మరో ఎత్తు. రవితేజ హీరోగా ఎన్నో హిట్స్ అలాగే ఫ్లాప్స్ రెండింటిని చూసినా ఆయనకున్న స్టార్డమ్ ఫ్యాన్ బేస్ను మాత్రం పోగొట్టుకోలేదు. కానీ తన తమ్ముడి విషయంలో రవితేజ తీరు విమర్శల పాలైంది. రవితేజకు ఇద్దరు తమ్ముళ్ళు కాగా ఒక తమ్ముడు భరత్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే. నటుడుగా కొన్ని సినిమాల్లో కనిపించిన భరత్ డ్రగ్స్ కేసులో డ్రంక్ అండ్ డ్రైవ్ వంటి వాటి ద్వారా టీవీ ఛానల్స్లో వైరల్ అయ్యేవాడు. మద్యం సేవించి స్పీడ్గా కారు నడిపి యాక్సిడెంట్లో మరణించిన ఆయన శవాన్ని తీసుకోవడానికి కూడా రవితేజ కుటుంబం నిరాకరించడం, అనాథ శవంలా ఆయనకు అంత్యక్రియలు చేయడం వంటివి అప్పట్లో అందరికీ ఆశ్చర్యం కలిగించాయి. రవితేజ తమ్ముడిగా అందరికీ తెలిసిన భరతరాజు అలియాస్ భూపతి రాజు విజయవాడలో ఇంజనీరింగ్ చదువుతున్న సమయంలోనే హైదరాబాద్లో ఫేమస్ పారిశ్రామికవేత్త కూతురు శిరీషతో కాలేజీలో ప్రేమలో పడ్డం, శిరీష వాళ్ళింట్లో విషయం తెలిసి ఆమెను కొట్టి హౌస్ అరెస్ట్ చేయడంతో స్నేహితుల సహాయంతో ఆమెను బయటకు తీసుకొచ్చి భరత్ ఆమెను తీసుకొని చెన్నై వెళ్లి పరుచూరి రవి స్నేహితుడు కావడం వల్ల పరుచూరి గారి వద్ద అసిస్టెంట్గా పనిచేస్తున్న పోసానికి చెప్పి ఆయన ఉంటున్న గదిలో 2 రోజులు తలదాచుకునే ఏర్పాట్లు రవి చేశారు. ఇక రిజిస్టర్ పెళ్లి చేసుకున్న ఇద్దరు మొదట్లో బాగానే ఉన్నా అమెరికా వెళ్లి ఉద్యోగం చేసుకుంటూ చక్కగా ఉన్నారు. అయితే భరత్ ఉద్యోగం బోర్ కొట్టి మానేయగా గొడవలు మొదలయ్యి దంపతులు ఇండియా వచ్చేశారు. ఇక ఇక్కడికి వచ్చే సమయానికి రవితేజ మిడిల్ బడ్జెట్ సినిమాల్లో హీరోగా చేస్తూ ఫ్యామిలీని హైదరాబాద్కు షిఫ్ట్ చేశాడు. అలా భరత్ దంపతులు రవితేజ ఇంటికి రాగా భరత్ తాగడం, పార్టీలంటూ తిరగడంతో శిరీష విడాకులిచ్చి పుట్టింటికెళ్లిపోయింది. ఇక మళ్ళీ కొన్నేళ్లకు అనుష అనే మోడల్తో ప్రేమలో పడిన భరత్ ఆమెతో పెళ్ళైనా మునుపటిలాగే అలానే తాగడం, పార్టీస్ అంటూ తిరగడం, అది కాక ఆమెను కొట్టడం లాంటివి చేయడంతో ఆమె కూడా విడాకులు తీసుకుని వెళ్ళిపోయింది. సినిమాల్లో పనిచేస్తే అయినా పద్ధతి మార్చుకుంటాడని రవితేజ ఎస్వి కృష్ణారెడ్డి గారి దగ్గర పరిచయం చేయగా అతడే ఒక సైన్యం సినిమాలో భరత్ నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక అలా కొన్ని సినిమాలలో నటించిన డ్రగ్స్ తీసుకుంటూ పోలీసులకు రెడ్ హ్యాండెడ్గా దొరకడంతో సినిమా అవకాశాలు తగ్గాయి. అలా మత్తుకు బానిసైన భరత్ మద్యం సేవించి అతివేగంతో కారు ఔటర్ రింగ్ రోడ్ మీద నడిపి ఆగి ఉన్న లారీకి గుద్ది యాక్సిడెంట్లో అక్కడికక్కడే మరణించాడు. 10 నిమిషాల్లో 35 కిలోమీటర్ల వేగంతో కారు నడపడం వల్ల భరత్ బాడీ నుజ్జుగా అయిపోయింది. అందువల్లే తనని చూడలేక అక్కడికి రాలేదంటూ రవితేజ ఫ్యామిలీ చెప్పినా అప్పటికే భరత్ వల్ల రవితేజ ఇమేజ్ అండ్ పేరుకు డ్యామేజ్ జరగడం వల్లే అంత్యక్రియలు కూడా కుటుంబం చేయలేదని ఒక జూనియర్ ఆర్టిస్ట్కి 1500 డబ్బులిచ్చి మహాప్రస్థానంలో అంత్యక్రియలు చేయించారు. అందరూ ఉన్న భరత్కు అనాథ శవానికి జరిగినట్లు తుది సంస్కారాలు జరిగాయి. అలా టాలీవుడ్ డ్రగ్స్ కేసు అంటే భరత్ గుర్తుకొచ్చేలా అవడంతో రవితేజ జీవితంలో ఒక మచ్చలాగా ఆయన తమ్ముడు భరత్ మిగిలిపోయాడు.